శ్రీమాత్రే నమః 2025 జూలై 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభం. ముఖ్యమైన పండుగలు ఎప్పుడు వస్తున్నాయి? తెలుగు పంచాంగం ప్రకారం ఏడాదిలో 12 నెలలు. ప్రతి నెలకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఈ ఏడాదిలో మొదటి రోజు ఉగాది పండుగతో మొదలవుతుంది. ప్రతి నెలలో రకరకాల పండుగలు, పర్వదినాలు, శుభముహూర్తాలు ఉంటాయి. తెలుగు నెలలో 5వ నెల శ్రావణ మాసం. వర్షాకాలం వచ్చే ఈ నెలలో ప్రతిరోజు ఆధ్యాత్మిక విశిష్టమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ నెలలో వచ్చే పండుగలు మాత్రమే కాదు, శ్రావణ సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలకు ప్రత్యేక ఉంది. ఈ నేపథ్యంలో శ్రావణ మాసంలో వచ్చే కొన్ని ముఖ్యమైన పండుగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రత్యేకమైన మాసం శ్రావణ మాసం. ఈ నెల ఆధ్యాత్మిక సందడితో నిండి భక్తి భరితమైన వాతావరణంలో వెరీ స్పెషల్ అనిపిస్తుంది. ఈ సంవత్సరం శ్రావణ మాసం జూలై 25 నుంచి ప్రారంభమవుతుంది. ఆగస్టు 23వ తేదీ శ్రావణ మాసం పూర్తవుతుంది. ఈ ఏడాది శ్రావణ మాసంలో ఆగస్టు 15వ తేదీ స్వతంత్ర దినోత్సవంతో పాటు కొన్ని ముఖ్యమైన పండుగలు జరుపుకుంటాం. ఈరోజు శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగలు ఏమిటో తెలుసుకుందాం. పంచమి. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమిని నాగపంచమిగా జరుపుకుంటాం. ఈ ఏడాది నాగపంచమి జూలై 29 మంగళవారం జరుపుకుంటాం. పుట్టలో పాలు పోసి నాగులను పూజిస్తాం. వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం విశిష్టమైనది. మహిళలు సుమంగళిగా జీవించే వరం ఇవ్వటం, తమ కుటుంబంలో ఆయు ఆరోగ్యాలు, సిరి సంపదల కోసం వరలక్ష్మి వ్రతం జరుపుతారు. అయితే వరలక్ష్మి వ్రతం పున్నమికి ముందు, పౌర్ణమికి ముందు శుక్రవారం మరింత ఫలమని భావిస్తారు. ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం శుక్రవారం ఆగస్టు 8వ తేదీ వచ్చింది. ఆగస్టు 15, 22వ తేదీలో కూడా వరలక్ష్మి వ్రతం జరుపుకోవచ్చు. జయంతి. ఆగస్టు 8వ తేదీని వరలక్ష్మి వ్రతంతో పాటు వారాహి జయంతి కూడా జరుపుకుంటారు. రాఖీ పండుగ. సోదరుల మనలో ప్రేమ గుర్తుగా జరుపుకునే రాఖీ పండుగ ఈ ఏడాది ఆగస్టు 9న శనివారం వచ్చింది. చెల్లెళ్ళు అన్నలకు, అక్కలకు, తమ్ముళ్ళకు రాఖీ కట్టే రాఖీ పండుగ కూడా జరుపుకుంటాం. ఇదే రోజున జంజాల పౌర్ణమి కూడా అంటారు. ఈ రోజున జంజాన్ని మార్చుకునే సంప్రదాయం కూడా ఉంది. శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన తిథిని కృష్ణాష్టమిగా జరుపుకుంటాం. ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీన కృష్ణాష్టమి జరుపుకుంటాం. బలరామ జయంతి. కృష్ణుడు అంశ బలరాముడు జన్మదినాన్ని ఈ ఏడాది ఆగస్టు 14 జరుపుకుంటాం. పోలాల అమావాస్య. శ్రావణ మాసం చివరి రోజు అమావాస్య తిథిని దీనిని పోలాల అమావాస్యగా జరుపుకుంటాం. శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు, పండుగలు వివరాలు. జూలై 25 మొదటి శ్రావణ శుక్రవారం. జూలై 29 మొదటి మంగళవారం నాగపంచమి. ఆగస్టు 1, రెండవ శ్రావణ శుక్రవారం. ఆగస్టు 5 శ్రావణ మంగళవారం. ఆగస్టు 8 మూడవ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం, వారాహి జయంతి. ఆగస్టు 9 రాఖీ పౌర్ణమి, జంజాల పౌర్ణమి. ఆగస్టు 12 మూడవ శ్రావణ మంగళవారం. ఆగస్టు 14 బలరామ జయంతి. ఆగస్టు 15 4వ శ్రావణ శుక్రవారం. ఆగస్టు 16 కృష్ణాష్టమి. ఆగస్టు 19 4వ శ్రావణ మంగళవారం. ఆగస్టు 22 ఆఖరి శ్రావణ శుక్రవారం. ఆగస్టు 23 శనివారం పోలాల అమావాస్య. శ్రీమాత్రే నమః. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని డివోషన్ ఛానల్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా వీడియోని ఇంతసేపు చూసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. శ్రీమాత్రే నమః.